హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గెట్ 2021కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో మన యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ అంశాలపైన అయితే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది రీఫిల్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సో లాస్ట్ ఫైనల్ సబ్మిట్ ఎలా చేయాలి, అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది అప్లోడ్ చేస్తూ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. సో దానికోసం ఇది వచ్చేసి మనకైతే అఫీషియల్ వెబ్సైట్ సిపి గెట్ 2021 అని, అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు సిపి గెట్ 2021 అడ్మిషన్ అయితే డిస్ప్లే అవుతుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మనం సిపి గెట్ అడ్మిషన్ 2021 పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. సో దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి సో మరి యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. సో వన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే స్టెప్ బై ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది రిజిస్ట్రేషన్ ఉంటుంది, లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, పేమెంట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది ప్రాసెస్. సో ప్రజెంట్ అయితే మనం అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేద్దాం. సో వన్స్ మనం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మీ యొక్క సిపి గెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క సిపి గెట్ హాల్ టికెట్ నెంబర్. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో దాంట్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క సిపి గెట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఫిల్ చేసి సో లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో లాగిన్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా రీడ్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి అండ్ అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏంటి అని నేను ప్రీవియస్లో వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసి మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేసి అండ్ ఐ యాక్సెప్టెడ్ దట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తారు, మనం డాక్యుమెంట్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది. సో ఇమేజ్ 1, ఇమేజ్ 2 రెండు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇమేజ్ 1లో ఇమేజ్ అనేది ఏ విధంగా అయితే క్రాప్ చేశారో అండ్ ఏ విధంగా అయితే అప్లోడ్ చేశారో ఆ విధంగా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇమేజ్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా సెకండ్ పిక్లో చూపించినట్టు బ్లర్ ఇమేజ్ కానీ స్మాల్ ఇమేజ్ కానీ సో ఇక్కడ వేస్టేజ్ ప్లేస్ ఉన్న ఇమేజెస్ కానీ అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇమేజెస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అండ్ దానికి కావాల్సిన సైజ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలని నేను ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళేసి మీ యొక్క వీడియో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం కంటిన్యూ పైన క్లిక్ చేసి సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకుందాం. సో వన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే మన యొక్క రిజిస్ట్రేషన్ స్టెప్ అనేది ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ ఫీల్డ్స్ ఉంటాయో బ్లాక్ కలర్లో ఆ ఫీల్డ్స్ అనేది మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. రిమైనింగ్ ఫీల్డ్స్ అయితే మనం రీఫిల్ చేసుకోవచ్చు. రిజిస్టర్ ఇయర్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎన్ని స్టెప్స్లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి దానికి సంబంధించి. సో వన్స్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్టయితే పే ఫీకి వెళ్ళాల్సి ఉంటుంది. పే ఫీ కంప్లీట్ చేసినట్టయితే క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా, ఈ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడే మన యొక్క నెసరీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లోకల్ ఏరియాకి సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు సో మన యొక్క బోనోఫైడ్స్ అండ్ అదేవిధంగా మన యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీకి వచ్చేసినప్పుడు మీ యొక్క సో ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క అదర్ ఇన్కమ్ డీటెయిల్స్లో వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సో వన్స్ మీరు స్క్రీన్ చూడొచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, అదేవిధంగా కేటగిరీ, సో నెక్స్ట్ వచ్చేసి వేర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ డీటెయిల్స్ కానీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మనకు కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుందో ఆ డీటెయిల్స్, ఆ ఫీల్డ్స్ అనేది మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఈ ఫీల్డ్స్ ఎలా ఎడిట్ చేయాలి, ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో మనం దానికోసం ఏం చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసిన తర్వాత నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను ఆ టాపిక్ పైన. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఇందులో రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ మొబైల్ నెంబర్, తర్వాత వచ్చేసి మెయిల్ ఐడి అండ్ అదేవిధంగా ఆధార్ నెంబర్,
సో నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఎంత ఉంది మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్, ఆ డీటెయిల్స్ అయితే సో ఇక్కడ చూడొచ్చు. మనం పేరెంటల్ ఇన్కమ్ అనేది ఈ విధంగా చూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఎప్పటికీ అంటే సో మన యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఈ పాస్వర్డ్ అనేది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ అండ్ దాంతోపాటు సో మనం ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తోటి లాగిన్ అవుతాం. సో లాగిన్ అయినాక సెకండ్ స్టెప్లో మనకు ప్రతిసారి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇస్తున్నారు అనేది అయితే జాగ్రత్తగా అయితే సో పాస్వర్డ్ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు ఫస్ట్ స్టెప్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పేపీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై ప్రాసెస్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. అండ్ ఫర్దర్ అప్డేట్స్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు రీచ్ అవుతాయి. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన దాంట్లో మొదటి స్టెప్ ఇది. మన డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీంట్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేమ్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మదర్ అడుగుతారు. అవి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ అడుగుతారు. అది డిఫాల్ట్గా మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఫిల్ చేసుకున్న డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ కాస్ట్ కేటగిరీ ఉంటుంది. తర్వాత వెదర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఇఫ్ యు ఆర్ ఎస్ క్లిక్ ఆన్ ఎస్, అది కానట్లయితే నో మీద క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు మెయిల్ ఐడి ఇస్తే అదే వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆధార్ నెంబరు, ఇక్కడ ఆధార్ నెంబర్ ఫిల్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ దగ్గర మీ ఇన్కమ్లో ఎంత ఉందో అంత వేసుకోండి. నార్మల్గా అయితే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే బిలో 1 lakh ఉంటుంది, సిటీలో ఉన్న వాళ్ళకైతే బిలో 2 lakhs ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు వేసుకోండి మేము ఇన్కమ్లో ఉన్నట్లు. తర్వాత మీరు లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ కింద ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ఉండాలి. అండ్ ఇది నెంబర్స్ ఉండాలి, నేమ్ ఉండాలి అండ్ స్పెషల్ కేటగిరీస్ ఉండాలి. ఇట్లా కాంబినేషన్ ఆఫ్ పాస్వర్డ్ పెట్టుకుంటే సెక్యూర్డ్గా ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. లాగిన్ అయిన ప్రతిసారి అవసరం వస్తుంది. అది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇలా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రాసెస్లో మీరు అంటే అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మస్ట్ బి ఎంటర్ ఇస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేస్తే ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. మనం నెక్స్ట్ స్టెప్లో పే ఫీ గురించి మాట్లాడుకుందాం. వన్స్ మీరు మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక పే ఫీ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఇందులో సెకండ్ ప్రాసెస్ ఇది. సెకండ్ ప్రాసెస్లో వచ్చేసి అమౌంట్ ఎంత ఉందో అంత పే చేయమని చెప్తుంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ ఇచ్చారు, కేటగిరీ ఇచ్చారు, పేమెంట్ ఐడి ఇచ్చారు. పేమెంట్ ఐడిని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. మళ్ళీ పే చేసి ఏంటంటే 200 ఉంది. ఈ ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఉండొచ్చు. ఇక పేమెంట్ చేయాలి అనుకుంటే నెట్వర్క్ మీరు మొబైల్ ద్వారా చేసినట్లయితే మీ మొబైల్లో నెట్వర్క్ సరిగా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ నెట్వర్క్ పోయిందనుకో పేమెంట్ ఫెయిల్డ్ పడుతుంది. మీ అకౌంట్లో కట్ అయితే కానీ ప్లస్ మనకు పేమెంట్ సక్సెస్ కాదు. పేమెంట్ చేసే ముందు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. నేను చెప్పినట్టుగానే పేమెంట్ ఐడి ముందుగా ఇచ్చారు కదా, అది స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఒకసారి. ఈ పేమెంట్ అనేది మీ సొంత వ్యాలెట్ తోటే అంటే మీ డెబిట్ కార్డ్ అన్న వాడండి లేదా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి పేమెంట్ చేయండి. ఆన్లైన్ సెంటర్లలో వాళ్ళ డెబిట్ కార్డు వాళ్ళ ఏటీఎం ద్వారా మనము పే చేసినట్లయితే ఒకవేళ మనీ కట్ అయిందనుకో మళ్ళీ రిటర్న్ వాళ్ళ అకౌంట్లోనే యాడ్ అవుతుంది. బట్ మీ దగ్గర ఛార్జ్ చేస్తారు, మీ వల్లనే మనీ కట్ అయింది కాబట్టి మీకు ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది అప్పుడు. సో అందుకని మీ సొంత కార్డులు వాడండి. ఇంకా ముఖ్యంగా అయితే డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్కే ప్రియారిటీ అండి. మనము గూగుల్ పే, జీపేలు ఫోన్పేలు వాడినట్లయితే అది థర్డ్ పార్టీ సర్వీస్ కాబట్టి మనీ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. నేను లాస్ట్ టైం వెబ్సైట్కి సంబంధించిన పేమెంట్ చేసినప్పుడు అలానే జరిగింది. అందుకే మీకు ముందుగానే చెప్తున్నా. ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ తీసుకుంటున్నా. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ తీసుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో కావచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఎస్బీఐ కావాలి కాబట్టి తర్వాత పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్తో లాగిన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం ఒకసారి. మీరు లాగిన్ డీటెయిల్ కనుక బయట బ్రౌజర్స్లలో అంటే ఇంటర్నెట్లో కూడా లాగిన్ చేసినట్లయితే వేరే వాళ్ళ సర్వర్స్లలో నెట్ షాప్లలో కూడా క్లియర్గా సైన్ అవుట్ చేసామా లేదా చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడైతే మనం కన్ఫర్మేషన్ కోసం లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్ నెంబర్ని కూడా పేమెంట్ డీటెయిల్స్ని కూడా మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీ సేఫ్టీ కోసం, ఇన్ ఫ్యూచర్ వెరిఫికేషన్ కోసం కూడా. సో మీ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ సరిగా చూసుకోండి. ఇక్కడ అవసరమైతే మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. కన్ఫర్మ్ చేయడం కోసం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీకు మొబైల్ ఉంటే మొబైల్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకైతే మీరు డేటా ఫిల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన దాకా మీరు ఎటువంటి రిప్రెస్ కానీ చేయొద్దు పేజ్లో. ఎందుకంటే రిప్రెస్ చేసినట్టయితే పేమెంట్ కట్ అవుతుంది కానీ ప్రాసెస్ సక్సెస్ఫుల్ కాదు. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయితే మనకు వచ్చేసి ఇలా చూపిస్తుంది స్క్రీన్ అనేది, యువర్ పేమెంట్ ఈ సక్సెస్ అని. నేను కంటిన్యూ టు క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం దానిపైన క్లిక్ చేసినట్టయితే మన ప్రాసెస్ ఇంకా సెకండ్ స్టెప్కి వెళ్ళొచ్చు.
పేమెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీలాగిన్ చేయమంటుంది మీ డీటెయిల్స్ తోటి. మీ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్. దెన్ సెకండ్ స్టెప్లో పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఇస్తారు, ఆ పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది. అది ఎంటర్ చేయండి. ఆ పాస్వర్డ్ మర్చిపోయినట్లే కింద ఫర్గట్ ఆప్షన్ ఉంటుంది. ఫర్గట్ క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది. ఇది ప్రాసెస్. నేను డీటెయిల్స్ చేసి ఫిల్ చేసి లోపలికి వెళ్ళిపోతాను. మీకు ఆల్రెడీ తెలుసు. చెప్పాను కదా, మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ పాస్వర్డ్ ఏం పెట్టారో గుర్తులేకపోతే ఫర్గట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ మెసేజ్ వస్తుంది. ఇది ప్రాసెస్. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి ఆర్ వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మనం ఇప్పుడు థర్డ్ ప్రాసెస్కి వెళ్తాం. ఇది చూసారు కదా, మనం ఒకటి రిజిస్ట్రేషన్ అయిపోయింది, రెండోది పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కోసం వచ్చేసాం మనము. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లలో స్టడీ ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అని అడుగుతున్నారు. ఇక్కడ చదివినట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసుకోండి. ఎలాగో అందరూ ఎస్ఏ ఉంటుంది, సో ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత మీ ఎస్ఎస్సీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా, హాల్ టికెట్ నెంబర్ ఇదా కాదా, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అని అంటారండి. ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఎస్ఎస్సీ మెమో మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఒకటి, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రూఫ్గా ఆ మెమో స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తాను. సో మీరు కూడా ఆ నెంబర్ వెతికి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇలా నెంబర్ ఇచ్చేటప్పుడు ఒకటి 2 సార్లు అబ్జర్వ్ చేయండి. మీ మెమో మీద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాస్ని బట్టి ఆ మెమో మీద ఈ కార్నర్ అనేది రావడం జరుగుతుంది. సో నేను నెంబర్ ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఎస్ఎస్సీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మెమో పిక్చర్ ఆర్ ఇమేజ్ స్కాన్ చేసి ఉంటుంది కదా మీ దగ్గర, అది అప్లోడ్ చేయాలి. అదనేది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అని చెప్తున్నారు. ప్లస్ మళ్ళీ 500 KB కంటే తక్కువ ఉండాలి, 100 KB కంటే ఎక్కువ ఉండాలి. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. సో అప్లోడ్ చేసేటప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మరి అప్లోడ్ చేసుకోండి. సో మీరు అప్లోడ్ చేసే ముందు మీ ఫైల్స్ అన్నింటిని ఒక స్పెషల్ ఫోల్డర్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఏమేమి అడుగుతున్నారని మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి ఆ విధంగా ఫోల్డర్ పెట్టుకుంటే ఇప్పుడు ఆప్షన్ మనకి సింపుల్ అయిపోద్ది. సో ఇది నా 10th మెమో అండి. ఇప్పుడు ఈ ఆప్షన్లో మనం అప్లోడ్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది మనకు. అంటే మెమోకి ఎటువంటి సైడ్ బేసెస్ లేకుండా మెమోని మంచి గ్రాఫ్గా కట్ చేసుకొని ఈ విధంగా సో అప్లోడ్ చేసుకోండి. మళ్ళీ క్లియర్గా కనబడుతుందో లేదో కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అలా క్లియర్గా కనపడినట్టయితే మళ్ళీ రిజెక్టెడ్ అనే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇలా మొత్తం క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ని మీరు అక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఒకవేళ క్లియర్గా లేదనుకో బ్యాక్ వెళ్ళేసి రీఅప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనది 10th డీటెయిల్స్ అయిపోయినాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ మేము కూడా సేమ్ ప్రాసెస్ అదే విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివితే ఎస్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు మనము. మీరు ఎస్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఎప్పుడు పాస్ అయ్యారని ఎంటర్ చేయమంటుంది. తర్వాత చూస్ ఫైల్ దగ్గర మీ ఇంటర్ మెమో అప్లోడ్ చేయాలి. అన్ని ఫైల్స్ ఇక్కడ 500 KB కంటే తక్కువగా ఉండాలి, 100 KB కంటే ఎక్కువగా ఉండాలి. మళ్ళీ చేస్తే వీడియో లెంత్ అవుతుంది, గుర్తుంచుకోండి. అప్లోడ్ ఇక్కడ ఎక్కడైనా ఫైల్ చూస్ చేసుకొని ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాక ఇయర్ ఆఫ్ పాస్ చెక్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అనేది కూడా మెమో మీద ఉంటుంది, క్లియర్గా ఒకసారి చూసుకోండి. నార్మల్గా అయితే మన హాల్ టికెట్ నెంబర్లో ఫస్ట్ సిరీస్ ఉంటుంది కదండి, అది ఇయర్ ఆఫ్ పాస్ ఉంటుంది. ఒకవేళ సప్లీ రాసిన వాళ్ళకైతే వేరే వస్తుంది, అది కూడా ఎప్పుడు పాస్ అయితే అప్పుడే వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ 2 digitsని ఇయర్ ఆఫ్ పాస్ కింద కన్సిడర్ చేయొచ్చు ఇంటర్ వరకు. అండ్ అదే డిగ్రీ అయితేనేమో హాల్ టికెట్ నెంబర్ అనేది ముందే ఇష్యూ చేస్తారు కాబట్టి అది ఫస్ట్ ఇయర్లో వస్తుంది. సో దాన్ని ఎలా ఫాలో కాకండి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ అప్లోడ్ ఇంటర్మీడియట్ ఆర్ +2 మెమో ఆర్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఇమేజ్ అప్లోడ్ చేశాక సైడ్ మార్జిన్స్ ఏం లేకుండా వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, అలాంటి మార్జిన్స్ ఏమైనా ఉన్నాయి పిక్స్లో ఉన్నాయేమో చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, డార్క్ ప్లేస్ వచ్చేసింది మెమో కింద, ఈ విధంగా రాకుండా చూసుకోవాలి. అలా అయితే మనం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బ్యాక్ వచ్చేసినట్టయితే మళ్ళీ డీటెయిల్స్ ఫిల్ చేయమంటుంది, అది ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని. సో అందుకని మనం ఫస్ట్ ఆ విధంగా అన్ని క్రాప్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఒక ప్రాబ్లం ఉండదు. ఎగ్జాంపుల్ అనేసి మీకు అలా చూపించాను. ఆ విధంగా మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ క్లియర్గా పెట్టుకున్నట్లయితే మన ప్రాసెస్ తొందరగా అవుతుంది. సో నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి, మీ డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయా లేదా అనేది. మీ నేమ్, మీ డీటెయిల్స్, మీ మార్క్స్ ప్లస్ ఎటువంటి క్రాప్ ప్లేసెస్ ఉండదు. మనం చెప్పుకున్నాం ఎంత ముందులాగా. ఇలా క్లియర్గా వచ్చినట్లయితే కన్ఫర్మ్ చేసుకోండి. ప్రజెంట్ మన డిగ్రీ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ డీటెయిల్స్లో నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అడిగినారు, ప్లస్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు, మాక్సిమం మార్క్స్ ఎన్ని మీ సబ్జెక్ట్లో అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ది పాస్ ఎప్పుడు, ఇంకొకటి ప్రొవిజన్ అడుగుతున్నారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇక్కడ డూ యూ హ్యావ్ కన్సాలిడేట్ మెమో అంటున్నారు. కన్సాలిడేట్ మెమో ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అండ్ ఇక్కడ నో పెట్టినట్లయితే కింద మనకు కన్సాలిడేట్ మెమో ఆప్షన్ కనపడదు అండ్ నెంబర్ కూడా కనపడదు. ఇది ప్రాసెస్. వాళ్ళు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో అయితే ప్రింటెడ్ మెమో యాక్సెప్ట్ చేయము అని చెప్పారు. బట్ మీకు ఇంకా మెమో రాలేదు కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ మెమో విషయంలోనే ఎవరైతే రీసెంట్గా రీసెంట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇంకా మెమో రాలేదని చెప్తున్నారు. వీళ్ళేమో డౌన్లోడెడ్ మెమో తీసుకోమో యాక్సెప్ట్ చేయమని అఫీషియల్గా మన ర్యాంక్ కార్డు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. సో మీరేం చేయండి అంటే మీకు రాలేదంటున్నారు కదా, ఒక 2 days వెయిట్ చేయండి. ఈ డేట్స్ ఇప్పుడు ఏం ఎండ్ కావు. సో దానివల్ల మీకు ఆలో మెమో వస్తే ఫ్రెష్గా మొత్తం ఒకటేసారి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు ప్రింటెడ్ మెమో ఉంటే ప్రింటెడ్ మెమో పెట్టి అప్లోడ్ చేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఎడిట్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత, అంటే అది రావడానికి ఇంకొక 5 days కావచ్చు, 6 days కావచ్చు, ఆలో మెమో వచ్చినట్లయితే మనము ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం అది. సో ఇప్పుడు మీరు ప్రింటెడ్ మెమో పెట్టి కూడా చేసుకోవచ్చు, బట్ ఒక 2 days ఆగండి, ఎందుకైనా బెస్ట్. ఈ డీటెయిల్స్ మొత్తం మీరే ఫిల్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ కానీ, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ సెక్యూర్డ్ మెమో మార్క్స్ అన్ని. ఇక్కడ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ దగ్గర వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అందరూ మార్క్స్ విషయంలో కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు గ్రేడ్ పాయింట్స్ ఇస్తున్నారు కాబట్టి సో మీ టోటల్ 10 అనుకోవాలి. మీ ఓవరాల్గా ఎంత వచ్చిందో అది సెక్యూర్డ్ మార్క్స్ కింద మనం చూపించుకోవాలి. అది
నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఇయర్ అనేది ప్రజెంట్ ఇయర్లో క్వాలిఫై అవుతున్న వాళ్ళు 2020 తీసుకోవాల్సిందే. సో మిగతా వాళ్ళైతే మీ మెమోలో ఎంత ఉందో అది తీసుకోండి. తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ అడుగుతున్నారు ఏంటంటే డూ యూ హ్యావ్ కన్సల్టెడ్ మెమో అని. సో మెమో ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రొవిజనల్ లేనట్లయితే మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, మెమో కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ డౌన్లోడ్ ప్రింట్ అప్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ లేదు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎడిట్ ఆప్షన్ వస్తుంది, అప్పుడు పెట్టుకోవచ్చు మళ్ళీ అది. లేదా ఒక 3 days ఆగి మా మెమోస్ వస్తాయి అనే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు సో మీ మెమోస్ వచ్చేదాకా ఆగి మీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవడం ఇంకా బెస్ట్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ నాకు కన్సల్టెడ్ మెమో రాలేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నో ఆప్షన్ తీసుకుంటున్నాను. మనం ఈ విధంగా నో ఆప్షన్ తీసుకున్నట్లయితే మనకు ఆ ఆప్షన్స్ చూపించవు. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన ఒక్కసారి ఆ 2 సర్టిఫికేట్స్ మాత్రమే మనకు రిజల్ట్ ప్రింట్లో చూపిస్తుంది. సో మనం మూవ్ ఆన్ అవుదాం. నెక్స్ట్ మీ డిగ్రీ ప్రొవిజనల్ అప్లోడ్ అయిన వెంటనే సో న్యూ ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమంటుందంటే ఇండివిజువల్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయమంటుంది. ఇయర్ వైజా సెమిస్టర్ వైజా అనేది. మీరు కనుక ఇప్పుడే రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు లాంగ్ మెమో రాలేదు కాబట్టి మీరేం చేయాలంటే ఆఫ్టర్ 5th సెమిస్టర్ వరకు వచ్చేసి షార్ట్ మెమోస్ అప్లోడ్ చేసి 6th సెమిస్టర్లో మీరు లాంగ్ మెమో ప్లేస్లో అంటే 5th సెమిస్టర్ ప్లేస్లో రిజల్ట్ ప్రింట్ పెట్టేయండి. లాంగ్ మెమో ఉన్న వాళ్ళట్లయితే లాంగ్ మెమో యాడ్ చేయొచ్చు. ఇది ప్రాసెస్. మీరు ఇలా మెమో డీటెయిల్స్ ఎంటర్ చేసి అది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమా లేకపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమా ఈ విధంగా అంటే ఇయర్ వైజ్గా అయితేనేమో ఫస్ట్ ఇయర్ మెమో అని ఫస్ట్ ఇయర్ అని చెప్పి పెట్టేసి మెమో అప్లోడ్ చేయాలి. అదే సెమ్ వైజ్గా అయితేనేమో సెమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి స్టెప్ బై స్టెప్. ఇది యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మెమో యాడ్ చేసిన తర్వాత సెకండ్ లిస్ట్లో యాడ్ అనదర్ లిస్ట్ తీసుకోవాలి మీరు. సో ఇది ప్రాసెస్. ఇలా మీ ఇయర్ మెన్షన్ చేసి ఆ తర్వాత చూస్ ఫైల్ చేసుకున్న తర్వాత యాడ్ లిస్ట్ క్లిక్ చేసినట్టయితే ఇది అప్లోడ్ అవుతుంది. సెకండ్ సెమిస్టర్ సంబంధించి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన షార్ట్ మెమోని అప్లోడ్ చేసినట్లయితే ఈ విధంగా కింద ఎక్స్ట్రా కాలం ఓపెన్ అవుతుంది. మీరు అప్లోడ్ చేసిన మెమోస్ లిస్ట్ చూపిస్తుంది. ఇలా మీకు ఎన్ని మెమోస్ ఉంటాయి అంటే అప్ టు 6 మెమోస్ ఉంటాయి. ఇయర్ వైజ్ అయితేనేమో 3 ఉంటాయి. నెక్స్ట్ సెమ్ వైజ్ అయితేనేమో 6 ఉంటాయి. అలా అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయొచ్చు. కింద అవైలబుల్ ఉంది కదా. ఒకవేళ 2 ఇయర్స్ వచ్చేసి ఇయర్ వైజ్గా రాసి లాస్ట్ ఇయర్లో సెమ్ రాసిన వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్. మీకు షార్ట్ మెమోస్ అయితే ఇస్తారండి. లాంగ్ మెమోస్ గురించి మనకు పెద్ద తెలీదు ఎలా ఇస్తారనేది. సో మీరు ఇలాగే అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఇయర్ మాత్రమే కంప్లీట్ చేసినాం. ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి స్టెప్ ఫాలో అవ్వాలి. నేను చెప్పాను కదండి, మీరు సెకండ్ ఇయర్ యాడ్ చేసుకోవాలనుకున్నా సేమ్. మళ్ళీ థర్డ్ ఇయర్ సంబంధించిన యాడ్ చేసుకోవాలన్నా యాడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసుకోవాలి. సేమ్ వేర్ ఇక్కడ కూడా సేమ్ థర్డ్ ఇయర్ అని టైప్ చేసుకొని మెమో అప్లోడ్ చేసుకోవాలి. సెమ్ అయితే 2 times, ఇయర్లీ అయితే 1 time. సో అలా ప్రాసెస్. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, సార్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోకండి. ఈ విధంగా మీరు సెమ్ వైజ్ అయితేనేమో 6 మెమోస్, ఇయర్ వైజ్ అయితేనేమో 3 మెమోస్, షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయాలి. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మన డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మనం ఇయర్ వైజ్గా మీ డీటెయిల్స్ అప్లోడ్ చేశాక ఫస్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నెక్స్ట్ 3 years మెమోస్ అన్ని అప్లోడ్ చేసిన లేదని క్లియర్గా చూసుకోండి. ఎటువంటి క్రాప్ ప్లేస్ ఉండదు మెమోస్ చుట్టూ. అలా ఉన్నట్టయితే రిజెక్ట్లో పెడతారు. అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి క్లియర్గా కనిపిస్తుందో లేదో. తర్వాత కన్ఫర్మ్లో క్లిక్ చేయండి. తర్వాత ఏంటంటే లోకల్ ఏరియా గురించి మనం ఇక్కడ డిసైడ్ కావాలి. లోకల్ ఏరియా ఏ విధంగా అంటే మనం ఎస్ఎస్సీ బోనోఫైడ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎస్ఎస్సీ అంటే ఫ్రమ్ 9th class టు నౌ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ క్వాలిఫికేషన్లో ఉన్నారో అంతవరకు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఒక ఎస్ఎస్సీ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ సర్టిఫికేట్స్ క్లిక్ చేయాలి. ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అందరూ ఓయూనే ఉంటారు తెలంగాణలో. ఆల్మోస్ట్ బిలాంగ్స్ టు తెలంగాణ అయితే సో లోకల్ ఏరియా అన్నట్టు. అదర్ స్టేట్స్ కానీ అదర్ బాడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు రిలేటెడ్ వాటిని ఎంచుకోవాలి ఎప్పుడు మనం స్టార్టింగ్లో రిజిస్టర్ చేసినప్పుడు. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు సో ఎస్ అని పెట్టినట్లు మనం ఇక్కడ ఎస్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేశారుగా, మీరు కనుక ఓపెన్ స్కూళ్ళలో ఓపెన్ యూనివర్సిటీలలో చేసినట్లయితే మీ క్వాలిఫికేషన్ని మీరు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు. సో మీరు రెగ్యులర్ క్యాండిడేట్ అయితేనేమో ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ ఈ విధంగా నో క్లిక్ చేసుకున్న తర్వాత స్టడీ బోనోఫైడ్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసినట్టయితే మన క్వాలిఫికేషన్ చూపిస్తుంది. అక్కడ ఇక్కడ మనకు మెయిన్గా ఎక్కడ ఏం చెప్పారంటే 9th class నుంచి మీరు ప్రజెంట్ క్వాలిఫికేషన్ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నారు కాబట్టి ఫస్ట్ 9th class నుంచి తీసుకోవాలి మనము. సో ఇలా 4th year డిగ్రీ క్వాలిఫైయింగ్ ఇయర్ 10th class మనం 9th class తీసేసుకున్నాం కదా. 9th class టు 10th class అనమాట. అంటే మరి మీకు ఇప్పుడు 6th class ఉండొచ్చు. ఒకవేళ 4th నుంచి కూడా 10th ఒకటే స్కూల్లో చదివినా కూడా మీరు సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి. 9th class టు 10th అని తీసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. దెన్ ప్లేస్ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ మాత్రమే మెన్షన్ చేయండి. ఇక్కడ ఇంకేం ఉండవు డీటెయిల్స్. సో డిస్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత ఫైల్ చూస్ చేసుకోండి. దాని రిలేటెడ్ అంటే మీరు 9th to 10th ఎక్కడ చదివారని ఫైల్ చూస్ చేసుకోండి. ఈ విధంగా మీరు 9th class to 10th class బోనోఫైడ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ లిస్ట్ అంటే మనకు ఉన్నాయి కానీ డిగ్రీ వరకు అప్లోడ్ చేయాలి. అది ప్రాసెస్. ప్రజెంట్ మనము 9th class to 10th class వరకు బోనోఫైడ్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇంటర్ టు డిగ్రీ కూడా అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్ ఎక్కడ చేశారు, సెకండ్ ఇయర్ ఎక్కడ చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు అనేది మెన్షన్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్లోకి వెళ్ళేసి మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన బోనోఫైడ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇలా యాడ్ చేసిన తర్వాత యాడ్ బిలో అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇది సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఇలా మీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత డిగ్రీ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో దానికోసం యాడ్ సర్టిఫికేట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నార్మల్ డిగ్రీ అయితే నేను 3 years ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ డిగ్రీ అయితే 4 years ఉంటుంది. సెకండ్ ఆప్షన్లో 4 years అని తీసుకోవాల్సి ఉంటుంది. సో అంతే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ఫైల్ ప్లేస్లో డిగ్రీ బోనోఫైడ్ అప్లోడ్ చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత యాడ్ బిలో లిస్ట్ అని కొట్టేసినాం అనుకో ఇది కూడా క్వాలిఫికేషన్ అయిపోతుంది.
ఇలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీరు గనుక ఓపెన్‌లో చేసుంటే ఇక్కడ ఎస్ పెట్టుకున్నట్లయితే మీకు రెసిడెన్షియల్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా చేసిన వాళ్ళకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 3 క్వాలిఫికేషన్ అంటే 9th క్లాస్ టు 10th, ఇంటర్ టు డిగ్రీ ఇలా 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి క్లియర్‌గా ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ బోనాఫైడ్ సర్టిఫికేట్ చూడండి. నెక్స్ట్ ఇలా అన్ని డీటెయిల్స్ సీరియల్ ప్రకారం వచ్చినాయా లేదా అని చూసుకొని తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. కేటగిరీ అడుగుతుంది. క్యాస్ట్ రిలేటెడ్ అంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ కోసం చూస్ ఫైల్ నొక్కండి. ఇలా చూస్ చేసుకున్న తర్వాత అప్లోడ్ క్లిక్ చేయాలి. అప్లోడ్ చేసిన ఫైల్ క్లియర్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకున్న తర్వాత క్లియర్‌గా ఉన్నట్టయితే కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం అదర్ డీటెయిల్స్కి వచ్చేసాం. అదర్ డీటెయిల్స్లో పర్సనల్ ఇన్కమ్ ఫర్ ది ఫీజ్ రీయింబర్స్మెంట్ అని ఉన్నది కానీ ఇక్కడ సో బిలో 1 lakh అని పెట్టుకున్నాం. మన ఇన్కమ్లో కూడా అంతే ఉండాలి. ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అని ఉంది. సో మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఎస్ పెట్టుకున్నట్టయితే ఇన్కమ్ అప్లోడ్ చేయమంటుంది. చూసారు కానీ ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ ఎంఆర్ఓ అథెంటిఫికేషన్తో పెట్టమంటుంది. సో అదేవిధంగా ఆధార్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఫస్ట్ పేరెంటల్ ఇన్కమ్, నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు ఉంటే పేరెంట్స్ హస్బెండ్, ఒకవేళ మ్యారీడ్ వాళ్ళైతే హస్బెండ్ మీద తీసుకుంటే హస్బెండ్ అని పెట్టండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ అందరూ పేరెంట్సే ఉంటారు. దెన్ ఆధార్ అప్లోడ్ చేయండి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ కొట్టేసేయండి. ఇది ప్రాసెస్. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన ఒకసారి ప్రివ్యూ ఉంటుందండి. మీరు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవడం కోసం ఇది ఆధార్ కార్డు. నెక్స్ట్ కన్ఫర్మ్ కొట్టాలి. ఇలా లాస్ట్ సెషన్లో వచ్చేసి ఇక్కడ మనం ఏమేమి సబ్మిట్ చేసామో అవన్నీ చూపిస్తుంది. టిక్ మార్క్ ఆల్ సర్టిఫైడ్ అని సబ్మిట్ చేసినట్టుగా. ఇలా మీకు వచ్చినట్లయితే మీ ప్రాసెస్ కంప్లీట్ అన్నట్టు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీ హాల్ టికెట్ నెంబర్ తోటి మరియు ర్యాంక్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అవి ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ స్టేటస్ చూసుకోవచ్చు. ఈ స్టేటస్ అనేది అప్ టు 5 days తీసుకోవచ్చు అప్డేట్ కావడానికి. ఏమైనా రిమార్క్స్ ఉన్నట్లయితే మీ రిమార్క్స్ కాలంలో అంటే ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా ఇక్కడ, దీనికి సంబంధించిన ఏమైనా పెండింగ్స్ ఉన్న రిమార్క్స్ ఉన్న అప్రూవ్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇక్కడ ఎంటీ కాలమ్స్లో చూపిస్తుంది. ఒకవేళ మీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ వెరిఫైడ్ అయితే వెరిఫైడ్ అని వచ్చేస్తుంది. సో ఫస్ట్ అన్నిట్లో వెరిఫైడ్ అని వచ్చేస్తుంది, తర్వాత అన్నిట్లో అప్రూవ్డ్ అని వస్తుంది. సో రిమార్క్స్ ఏం లేకుంటే కింద యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎడిట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ అనే గ్రీన్ మార్క్లో చూపిస్తుంది. అలా వచ్చినట్లయితే మీ ప్రాసెస్ కంప్లీట్ అన్నట్టు. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మీ స్టేటస్ చూసుకుంటూ ఉండాలి. ఒక 3 days తర్వాత మీ స్టేటస్ మీ లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి. ఇంకా ఈ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు, క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ మన వీడియో కనుక మీకు నచ్చుంటే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంటే కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి.